ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ లో శతాబ్ద కాలం తర్వాత క్రికెట్ కి మళ్లీ చోటు దక్కిన విషయం తెలిసిందే. దాదాపు 128 తర్వాత లాస్ ఏంజల్స్ వేదికగా జరగనున్న 2028 ఒలింపిక్స్ లో క్రికెట్ భాగం కానుంది. విశ్వ క్రీడల నిర్వహణ కోసం ఇప్పటికే కసరత్తు మొదలైంది. 2028 ఒలింపిక్స్ లో క్రికెట్ ని T20 ఫార్మాట్ లో నిర్వహించబోతున్నట్లు తాజాగా నిర్వాహకులు ధృవీకరించారు. ఆతిథ్య హోదాలో అమెరికాకు డైరెక్ట్ ఎంట్రీ దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. 2032లో బ్రిస్బెయిన్ ఒలింపిక్స్ లో కూడా క్రికెట్ ఉంటుంది. అయితే 2028 ఒలింపిక్స్ లో పురుషులు మహిళల విభాగాల్లో 6 జట్ల చొప్పున పాల్గొనబోతున్నాయి. ఒక్కో టీం నుంచి 15 మంది ఆటగాళ్ల చొప్పున మొత్తం 90 మంది క్రికెటర్స్ కి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఎగ్జిక్యూటివ్ బోర్డు అనుమతినిచ్చింది. ఒలింపిక్స్ కి అర్హత ప్రమాణాలు ఇంకా వెల్లడి కాలేదు, కానీ ఆతిథ్యం ఇస్తున్నందున అమెరికా నేరుగా అర్హత పొందే అవకాశం ఉంది. మిగతా 5 జట్ల కోసం ఎంపిక ప్రక్రియ ఉండనుంది. T20 ర్యాంకింగ్స్ లో టాప్ 5 జట్లు 2028 ఒలింపిక్స్ లో ఆడే అవకాశాలున్నాయి. అయితే తొలిసారి చివరిసారిగా 1900 ఒలింపిక్స్ లో క్రికెట్ నిర్వహించారు. ఆ తర్వాత పలు కారణాలతో క్రికెట్ ని ఒలింపిక్స్ పోటీల నుంచి తప్పించారు. దాదాపు 128 తర్వాత మళ్లీ విశ్వ క్రీడలో క్రికెట్ భాగమవుతోంది. 2028లో మొత్తం 351 ఈవెంట్స్ నిర్వహించాలని నిర్ణయించారు. క్రికెట్ తో పాటు బేస్బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్, స్క్వాష్ కి కూడా అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే.